ఒక ఊర్లో చాలామంది ఆడవాళ్ళు నీళ్ల కోసం ఒక బావి దగ్గర ఉంటారు. ఆ బావి దగ్గరికి ఒక సాధువు వస్తాడు. తాగడానికి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు అక్కడున్న వాళ్ళని. వాళ్ళలో ఒక ఆమె ఆ సాధువుకి నీళ్లు ఇచ్చి అతని దాహం తీరుస్తుంది. అతను చల్లగా ఉండు తల్లి అని దీవించి వెళ్తుంటే ఆ పక్కనే ఉన్న ఆమె ఆ సాధువుని వాళ్ళ ఇంటికి వచ్చి పలహారాలు తినమని చెప్తుంది. సాధువు కూడా సరే అని వెళ్తాడు. ఆమె కొన్ని పండ్లు ఇచ్చి తినమని చెప్తుంది. తరువాత సాధువుతో ఆమె, స్వామి, నాకు ఎవరైనా ఏదైనా అంటే చాలు నాకు వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం పోవాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. ఆ సాధువు కొద్దిసేపు ఆలోచించి ఆమెతో ఒక చెంబులో నీళ్లు అలాగే పంచదార తీసుకురమ్మని చెప్తాడు. ఆమె అలాగే నీళ్లు పంచదార సాధువుకి ఇస్తుంది. ఆ సాధువు నీళ్లలోకి పంచదార కలిపి అక్కడే పెట్టి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతాడు. తరువాత పంచదార కలిపిన నీళ్ళని ఆమెకి ఇస్తూ, తల్లి, ఈ పానకాన్ని నా మంత్రశక్తితో కోపం తగ్గించే విధంగా చేశాను. నీకు ఎప్పుడైనా ఎవరిపైనా కోపం వస్తే ఎవ్వరినీ ఏమీ అనకుండా వెంటనే ఈ పానకాన్ని 1 చెంచాడు తాగి ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా 2 నిమిషాలు ఇష్టదైవాన్ని తలుచుకో తల్లి, నీ కోపం దానంతట అదే తగ్గిపోతుంది అని చెప్తాడు. ఆమె కూడా సరే అంటుంది. ఆ తర్వాత తనకి కోపం వచ్చిన ప్రతిసారి ఆ పానకం తాగి ఆ సాధువు చెప్పినట్టే చేసేది. క్రమేపీ ఆమె ఎవరిని కూడా తిట్టడం ఆపేసింది. అలా రోజులు గడుస్తుంటే ఆ సాధువు ఇచ్చిన పానకం అయిపోవచ్చింది. ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అనుకోకుండా ఆ సాధువు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. ఆమె వెంటనే ఆ సాధువుతో, స్వామి, మీరు ఇచ్చిన పానకం బాగా పనిచేస్తుంది. నాకు కోపమే రావడం లేదు. కానీ ఇప్పుడు ఆ పానకం అయిపోతుంది. దయచేసి ఈసారి ఇంకా ఎక్కువ పానకం చేసి ఇవ్వండి స్వామి అంది ఆమె. ఆమె మాటలకి ఆ సాధువు చిన్నగా నవ్వి, తల్లి, నేను నీకు ఇచ్చిన పంచదార నీళ్లలో ఎటువంటి కోపాన్ని తగ్గించే మంత్రశక్తులు లేవు. అవి కేవలం పంచదార నీళ్లు మాత్రమే అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, మరి నా కోపం ఎలా తగ్గింది స్వామి అని అడిగింది. అది నీ చేతుల్లోనే ఉంది తల్లి. కోపం వచ్చిన వెంటనే ఎవరిని ఏమీ అనకుండా, చెడు మాటలు అనకుండా 2 నిమిషాలు ఉంటే ఆ కోపం తగ్గుతుంది. ఆ 2 నిమిషాలు ఆలోచిస్తావు కదా, తర్వాత అవతల వారిని కూడా అర్థం చేసుకుంటావు. అంతే తల్లి, నీ కోపం తగ్గించుకోవడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ సాధువు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.